జబర్దస్త్ స్టేజ్ పై ఒక దొంగ వచ్చి అసలే మాత్రం మాట్లాడకుండా నవ్విస్తానంటున్నాడు. అది ఎలాగో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలుకి వెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. ఏమై ఈ రోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వంట అద్దరు కొట్టేసావు. ఇగో రేపు పొద్దున్న 5 గంటల ఫస్ట్ బస్ కి నేను క్యాంప్ వెళ్తున్నాను. వారం రోజుల పాటు ఇంట్లో ఉండను. ఏమండి వారం రోజులు మీరు ఇంట్లో ఉండరా అండి? కరెంట్ తీగ తగిన కాకిన టప్పి టప్పి కొట్టుకోకూడదు, అసహ్యంగా ఉంటుంది. పొద్దున్న నేను వెళ్ళాలి కదా, తొందరగా పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ప్లీజ్ ప్లీజ్ కమాన్ డార్లింగ్, నిద్ర వచ్చేస్తుందా? ఎవడో ఈ టైంలో తలుపు కొట్టండి, వెళ్ళి చూడు చూడు, ఎవడో చూడు. ఏ మామా, నువ్వేంటి ఈ టైంలో వచ్చేయండి? ఏం లేదా, సిటీలో చిన్న పని ఉంది. చిన్న పని ఉందా? అది చూసుకుని పో వెళ్ళి. అది కాదురా, చీకటి అడిపోయింది కదా, మీ ఇంట్లో తల దాచుకున్నావు అని వచ్చా. తలకాయ పెట్టి వెళ్ళిపో. తలకాయ పెట్టి దాచుకున్నాను. పెద్ద కవిత్వాలు అవి చెప్పక నా దగ్గర. ఈ ఊరు వచ్చాను, అప్పనంగా మీ ఇంట్లో తిని పడుకుంటాను బేవారసుగా అని చెప్పు. ఇక్కడ పడుకుని వెళ్తావు అంతే కదా. ఇల్లు అనుకున్నావా లాడ్జీ అనుకున్నావా? ఊర్లో పోయిన లాడ్జీ ఉంటే వెళ్ళి లాడ్జీలో పడుకో. ఆల్రెడీ రాజుకి వెళ్ళాను రా, అది బాగా బిజీగా ఉంది. ఎంత మనూరోడు కదా, దాచుకుని వచ్చాను నేను. మనూరోడు అంటున్నారు కదా, ఇంట్లో ఉంచేద్దాం. సర్లేరా, మనూరోడు అంటున్నావు కాబట్టి పడుకుని వెళ్ళిపోతా. ఎట్లా 5 గంటలకు వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను 4 గంటలకు వెళ్ళిపోతాను. అది మళ్ళీ మేము క్యాంప్ డిస్టర్బ్ చేయకూడదు. ఓకేరా బాబు, ఇలా పడుకో, వెళ్ళు. డిస్టర్బ్ చేయకూడదు, పొద్దున్నే వెళ్ళిపోవాలి. కల్లో కూడా సాపెక్తాను అనేసి. రే ఏంటి మర్చిపోయాను, నాకు చిన్న అలవాటు ఉందిరా బాబు. ఏంటి? నిద్రలో నడిచే అలవాటు. అది అలవాటు కాదురా బాబు, దిక్కుమాలు జబ్బు. దాంతో జాగ్రత్తగా డాక్టర్ చూపించుకో. దాని గురించి వచ్చాను ఇక్కడికి. చూపించుకో, తొందరగా వెళ్ళి పడుకో, వెళ్ళు. సరేలే వేసుకో. నిద్ర పట్టి సావట్లేదురా బాబు. ఎక్కడ పడుకోవాలి తెలియదురా నీకు? నిద్రలోనే చాలు కాబట్టి వదిలేస్తారు. వెళ్ళి వెళ్ళి అక్కడ పడుకోపా. Lucky fellow. Selfie.
జంపు పో. ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. నువ్వెవరు అదవద్ది. నేను ఇంటి ఓనర్ని, ఇది మా ఆవిడ, అది మా ఫ్రెండ్. సిగ్గులే నీకు? మగడమేనా? మీ ఆవిడ పక్కన ఈడు పట్టుకుంటున్నారా? నాకేమో కన్ఫ్యూజ్ వస్తుంది. ఎవరికి మొగుడు, ఎవరికి పెళ్ళా నాకు అర్థం కాదు. బుద్ధి జ్ఞానం ఉందా లేదురా? చిన్నటి ఫ్రెండ్ అని మా ఊరు వాడే కదా ఇంటికి వచ్చి పడుకోబెట్టాను. నీ ముందే చెప్పాను కదా నాకు నిద్రలో అలవాటు ఉందని. సార్ ముందే చెప్పాడు సార్. సిగ్గులేదు? నీ పిల్లకి సిగ్గులేదా? అసలు నీ పిల్ల అంటే లేపుకొచ్చావా? అడుగురా. జ్ఞానం ఉందా లేదే? ఇన్నేళ్ళు నా పరుగుని ఎలా కాపాడుకున్నానే? నా పరుగుని ఇప్పుడు బజార్కి ఇచ్చేస్తావా? ఏమనుకుంటున్నావే? ఆపు ఆపు. ఆ పెద్ద ఆయన ఉన్నాడుగా, కాబట్టి మనం పరువు అప్పచ్చిందే. ఆయన 10 మందికి ఇచ్చేస్తాం. నా పరువు ఏం కావాలి? ఆ పెద్ద ఆయన ఇంట్లో అడగవయ్యా అడుగు. ఆ పెద్ద ఆయన గుండె ఎంత బాగా. మీరు ఎవరు? నీ పిల్లవాళ్ళ వీడిని అడుగుదాం. నీ పిల్ల పక్క ఎట్లా ఉన్నారా? ఆ చింపని నీకు ఆ దిక్కుమాలను జబ్బు ఉందనుకోరా. పోయి మా ఆవిడ పక్కనే పడుకోవాలా? ఆ పెద్ద ఆయన ఎంత. నా పరువు అంతా ఎప్పుడో కూల్చేశారు. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడాను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. అమ్మో చిచ్చి, నేను ఈ గొమ్మలో పడుకున్నానని అందరూ తెలిస్తే నా పరువు పోతుంది. చిచ్చి నేను కూడా చిచ్చి, మా ఆయన లేని ఇంట్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా వెళ్ళిపోతాను. ఏం కొంప ఇది? ఈ దరిద్రమైన కొంప నేను దొంగతనానికి వచ్చాంటే నా పరువు ఏం పోద్ది? చిచ్చి నేను కూడా వెళ్ళిపోతా. చిచ్చి ఇంత బ్రహ్మాండమైన స్కిట్ చేసిన తర్వాత మేము నవ్వకపోతే మా పరువే కావాలి. నవ్వండి. అండ్ జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్, ఈ స్పెషల్ దొంగ నడిస్తే ఎలా ఉందో మనం బాగా నవ్వాం, పరిగెడితే ఎలా ఉందో చూడాలి. వాకే సూపర్ గా ఉంది, ఇంకా రన్నింగ్ ఇంకా బాగుంటుంది. మై గాడ్. జడ్జెస్, నాగబాబు గారు ఫస్ట్. అసలు నవ్వి చేరుతో పాటు పడిపోతారు అనుకున్నాం మేము. ఎన్ని రోజులు రావు నీ దగ్గర చూసి పర్ఫార్మెన్స్. వాడు ఒక్కడికే స్లీపింగ్ వాక్ అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ఉంటాం.
అది ఒక ఎత్తు అయితే అవినాష్ ఎంట్రీ నడుము వెనక పెట్టి నటి అక్కడే సగం స్కోర్ చేశాడు మార్కులు. అన్ని కాన్సెప్ట్లు కార్తీక్, నువ్వు, నాగి అందరూ బ్రహ్మాండం చేశారు. రోజా గారు 100% ఎంటర్టైన్మెంట్. మొత్తం మ్యూజిక్ కి మధ్యలో అండ్ ఏం టైమింగ్ ఒకరొకరు సూపర్. అసలు అవినాష్ అనసూయ నువ్వు నడిస్తే చూడాలని ఉంది.